మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దోమల వల్ల వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. నేడు భారతదేశంలో మలేరియా కేసులు తగ్గుతున్నప్పటికీ మలేరియా ఇప్పటికీ అంటువ్యాధిగానే ఉన్న అనేక దేశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్ల మంది మలేరియాతో బాధపడుతున్నారు. అదే సమయంలో 95% మలేరియా కేసులు, 96% మరణాలు ఆఫ్రికా దేశాలలో మాత్రమే సంభవించాయి. మలేరియా అంటే ఏంటి? మలేరియా ఒక అంటువ్యాధి. ఇది ఆడదోమ అనఫిలిస్ కుట్టడం వల్ల వస్తుంది. వాస్తవానికి ఈ దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక ప్రోటోజోవాన్ ఉంటుంది. ఇది వ్యాధికి నిజమైన కారకం. మలేరియా జ్వరం ఎక్కువగా వేసవి, వర్షాకాలంలో వస్తుంది. మలేరియా ఎలా వ్యాపిస్తుంది? అనఫిలిస్ కాటుకు గురైన వెంటనే ప్లాస్మోడియం వైవాక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి స్వయంగా గుణించడం ప్రారంభిస్తుంది. ఈ పరాన్నజీవి రోగి కాలేయం, రక్త కణాలపై దాడి చేస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రోగి మరణించే అవకాశం కూడా ఉంటుంది. మలేరియా జ్వరం రకాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మలేరియా జ్వరం ఒకటి మాత్రమే కాదు, 5 రకాలు. అంటే మీరు 5 రకాల పరాన్నజీవుల ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుందన్నమాట. ఒకటి ప్లాస్మోడియం ఫాల్సిఫరం. ఈ పరాన్నజీవి వల్ల వచ్చే మలేరియా జ్వరం సర్వసాధారణం. ఒక వ్యక్తికి ఇది సోకిన 48 గంటల తర్వాత మాత్రమే ఈ లక్షణాలు అనేవి కనిపించడం మొదలవుతాయి. రోగి మూర్ఛపోవచ్చు కూడా. ఇక రెండవది ప్లాస్మోడియం వైవాక్స్. ఇది ఆగ్నేషియా, లాటిన్ అమెరికా ప్రజల్లో మలేరియా రావడానికి కారకమవుతుంది. నెంబర్ 3 ప్లాస్మోడియం ఓవల్ మలేరియా. ఈ రకమైన మలేరియా చాలా అసాధారణం. ఈ పరాన్నజీవి రోగి కాలేయంలో లక్షణాలను కలిగించకుండా సంవత్సరాల పాటు జీవించగలదు. 2007 నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలే నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2010 భారత నౌకాదళం పాత చేతక్ హెలికాప్టర్ల స్థానంలో కొత్త లైట్ యూటిలిటీ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో వెండి ధర 75,770 రూపాయలకు చేరి రికార్డును సృష్టించింది. ఇక 1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజుల్లో వెండి 31% పెరిగింది. ఈ నెలంతా బంగారం, వెండి వ్యాపారులు వెండి సరఫరా చేయలేక ముందుగా కొంత డబ్బు కట్టించుకుని వారం రోజుల తర్వాత వెండినిచ్చేవారు. 1990 షటిల్ కనుగొనబడింది. దీని ద్వారా క్లాస్లో షటిల్ స్పేస్ సెటిల్మెంట్ ఉంచబడింది. 1990 వైలెట్ చమోరో నికారాగ్వా అధ్యక్షురాలిగా యుఎస్లో ఒక పదవిని చేపట్టారు. ఆమె స్వయంగా ఒక మహిళ. 1992 వరల్డ్ ఆఫ్ ఫైర్ స్టోన్లో ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో మార్ట్ లీడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. 94లో లెంక శౌర్యాలో 46 మంది చిన్నారులు చనిపోయారు. దీనికి కారణం క్యాపీ ఫైట్ చేసిన ఫిషింగ్ బెట్. 94లో రష్యా నాయకుడిగా బోరియా యోలెటిస్ను ఎంచుకుంది. 94లో జపాన్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తుంటు హతమార్చారు. 1994 మలేషియాకు చెందిన హింగ్ అజ్లాన్ హెంగాస్ మాట్లాడతారు. 2004 జింబాబ్వేలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో కనిష్టంగా 35 పరుగులను నమోదు చేసింది. 2005లో జపాన్లోని హ్యోగోలోని అమాగాసాకిలో ఒక ప్రయాణికుల రైలు పట్టాలకు వచ్చి అపార్ట్మెంట్ భవనంలోకి ప్రవేశించింది. అమాగాసాకి రైల్వే ప్రమాదంలో డ్రైవర్, 106 మంది ప్రయాణికులు మరణించారు. 555 మంది గాయపడ్డారు. 2010లో హిందువుల పాఠశాలలో 80 మంది బాలికలు విషం తాగారు. 2013-22 వర్షాల తర్వాత సోమాలియాలో బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. అర్జిత్ సింగ్ భారతదేశానికి చెందిన సినీ గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన 2005లో ఫేమ్ గురుకుల్ రియాలిటీ షోలో పాల్గొని గాయకుడుగా తన కెరీర్ని ప్రారంభించాడు. అర్జిత్ సింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అర్జిత్ సింగ్ ఏప్రిల్ 25, 87న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జియాంగంజ్లో కక్కర్ సింగ్, అదితి సింగ్లకు జన్మించారు. ఆయన తండ్రి పంజాబీ సిక్కు, తల్లి బెంగాలీ హిందూ. అర్జిత్ సింగ్ రాజా విజయ్ సింగ్ ఉన్నత పాఠశాలలో, తర్వాత కళ్యాణి విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన శ్రీపద్ సింగ్ కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. శ్రియా పిల్గవార్ ఒక భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత. ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు మరియు వెబ్ షోలలో పనిచేస్తుంది. నటులు సచిన్, సుప్రియా పిల్గాంకర్లకు ఏప్రిల్ 25న 1989 జన్మించిన ఆమె మరాఠీ చిత్రం ఏకుల్తీ ఏక్తో తొలిసారిగా నటించింది. దీనికోసం ఆమె మహారాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తొలి నటిగా గెలుపొందింది.
ఫ్యాన్ అనే సినిమాతో ఆమె హిందీ చలనచిత్ర అరంగేట్రం తర్వాత పిల్గావర్, మీర్జాపూర్, గిల్డీ మైండ్స్, ది బ్రోకెన్ న్యూస్ 2, తాజా ఖబర్ వంటి విజయవంతమైన వెబ్ సిరీస్లలో తనని తాను స్థాపించుకున్నారు. ఇని వలిప్పిల్ మణి విజయన్, ముద్దు పేరు కలోహరిన్ అని కూడా పిలుస్తారు. ఒక మాజీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు. అతను భారత జాతీయ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. అతను స్ట్రైకర్ గా ఆడాడు. అక్కడ అతను 90ల చివరలో మరియు 2000 ప్రారంభంలో భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోసం భాయ్చుంగ్ భుటియాతో విజయవంతమైన దాడి భాగస్వామ్యం ఏర్పరచుకున్నాడు. విజయన్ 1993, 97 మరియు 99లలో ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కిరీటాన్ని పొందారు. ఈ అవార్డును అనేక సార్లు గెలుచుకున్న మొదటి ఆటగాడు అతను. అతనికి 2003లో అర్జున్ అవార్డును కూడా లభించింది. విజయన్ కేరళ పోలీస్ ఫుట్బాల్ క్లబ్తో తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. దేశీయ ఫుట్బాల్లో అగ్రశ్రేణి ప్లేయర్లలో ఒకరిగా ఎదిగారు. విజయన్ ఏప్రిల్ 25, 1969న కేరళలోని త్రిశూర్ నగరంలో మలయాళీ కుటుంబంలో జన్మించాడు. జతిన్ బోరా ఒక భారతీయ నటుడు ఇంకా దర్శకుడు. అతను 1989 నుంచి అస్సామీ భాషా చిత్రాలలో కనిపించాడు. అతను అస్సాంలోని అబహాన్ పెంగుల్, ఆశీర్బాద్, భాగ్యదేవితో సహా కొన్ని మొబైల్ థియేటర్ సమూహాలలో నటుడు, దర్శకుడు కూడా. కోహినూర్, ఇతిహాస్, సూర్జా. జతిన్ బోరా అస్సాంలోని నాగావ్లోని ఖచోలుకోవా గ్రామంలో శ్రీ గోకుల్ చంద్ర బోరా, ప్రేమలత బోరాలకు ఏప్రిల్ 25, 1970న జన్మించాడు. అతను కోలాహల్ చిన్న పాత్రను పోషించినప్పటికీ అతని మొదటి వృత్తిపరమైన చిత్రం జతిన్ బోరా అధికారికంగా ఉత్తరాఖండ్లో ప్రవేశించాడు. ఈ చిత్రం విజయవంతమైంది. జతిన్ అస్సామీ సినిమా స్టార్ అయ్యాడు. దేవిక ఒక తెలుగు సినిమా నటి. 1960-70 దశకాలలో అందాల తారక తెలుగు తమిళ సినిమా రంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలో 150కి పైగా సినిమాలలో నటించింది. ఈమె అసలు పేరు ప్రమీలాదేవి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందింది. ప్రమీలాదేవి 1943 ఏప్రిల్ 25న చెన్నై, తమిళనాడులో జన్మించారు. ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారిగా నటించారు. అత్తా ఒకింటి కోడలి, కంచుకోట, ఆడబ్రతుకులు సినిమాకు ఆమె ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎన్టీ రామారావు నిర్మించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరిసారిగా నటించారు. ఈమె కూతురు కనక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే రఘుపతి వెంకయ్య బంధువు. 2002 మే 2వ తేదీన తెల్లవారుజామున మద్రాసులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించారు.